హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలో అందమైన రెయిన్ లిల్లీ పూల మొక్క కేర్ ఎలా తీసుకోవాలి, పువ్వులు బాగా పూయాలంటే ఏం చేయాలి, మొక్క ఆరోగ్యంగా పెరగడానికి, పువ్వులు పూయడానికి ఏ పోషక విలువలు ఉన్న ఎరువులు, ఫెర్టిలైజర్స్ మొక్కకు ఇవ్వాలో అన్ని విషయాలు తెలుసుకుందాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. చూడండి, మా ఇంట్లో రెయిన్ లిల్లీ పూలు వేసవి కాలంలోనే పూయడం మొదలు పెట్టేశాయి. పువ్వులు చాలా అందంగా ఉన్నాయి కదా. ఈ రెయిన్ లిల్లీ మొక్కలు నా దగ్గర 3 సంవత్సరాల నుండి ఉన్నాయి. పింక్, వైట్, ఎల్లో ఈ 3 రంగులు ఉన్నాయి. రెయిన్ లిల్లీ పూలు బాగా పూయాలంటే మొక్కకు ప్రథమంగా అవసరమయ్యేది రెయిన్ వాటర్. వర్షం ఈ మొక్కల మీద పడగానే ఇంత అందమైన రెయిన్ లిల్లీ పూలు పూస్తాయండి. పేర్లోనే ఉంది కదా రెయిన్ లిల్లీ అని. మొన్న ఈ మధ్య కురిసిన వర్షాలకు ఇలా చక్కగా సమ్మర్లోనే పూలు పూస్తున్నాయి. సో వీటికి ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రెయిన్ వాటర్. వర్షపు నీరు ఈ రెయిన్ లిల్లీ మొక్కల మీద కురిస్తే రెయిన్ లిల్లీ పూలు పూస్తాయి. ప్రతి సంవత్సరం కూడా ఇలా ఫుల్గా మొక్క నిండా పువ్వులు పూస్తాయి. కాబట్టి మీ ఏరియాలో ఎప్పుడు వర్షం పడినా ఈ రెయిన్ లిల్లీ మొక్కలను వర్షంలో పెట్టడం మాత్రం మర్చిపోకండి. రెండవ పాయింట్ ఏంటంటే, రెయిన్ లిల్లీ పువ్వులు ఎక్కువ పూయాలంటే వీటి ఆకులు అప్పుడప్పుడు కట్ చేస్తూ ఉండాలి. ఎక్కువ ఆకులు ఉంటే మొక్క ఎనర్జీ అంతా ఆకులు ఎదగడానికి యూజ్ చేస్తుంది, మొగ్గలు తక్కువ వస్తాయి. కాబట్టి అప్పుడప్పుడు 2 నెలలకు ఒకసారి ఆకులు ఇలా కట్ చేసి తీసేయండి. ఇంకా ఎండిపోయిన ఆకులుంటే అవి కూడా తీసేయండి. గడ్డి, వీడ్స్, కలుపు మొక్కలు ఉంటాయి కదా, అవి కూడా కుండీలో ఉండకుండా క్లీన్ చేసేయండి. మూడవ పాయింట్ ఏంటంటే, ఈ రెయిన్ లిల్లీ మొక్కలను మనము బల్బ్స్ ద్వారా పెంచుతాము. రెయిన్ లిల్లీ బల్బ్ ఇలా ఉల్లిపాయలాగా ఉంటుంది. బల్బ్స్ని మట్టిలో పెడితే ఇలా పైన ఆకులు వస్తాయి. మొగ్గలు పువ్వులేమో ఇలా స్టిక్ లాగా వచ్చి కాండంలాగా వీటికి చివరన పువ్వులు వస్తాయన్నమాట. ఈ రెయిన్ లిల్లీ బల్బ్స్ మల్టిప్లై కూడా అవుతాయి. ఈ బల్బ్స్ కుండీలో పెట్టినప్పుడు కొన్ని రోజులకు పక్కన చిన్న చిన్న బేబీ బల్బ్స్ పుట్టుకొచ్చి మల్టిప్లై అవుతాయి. ఒక పెద్ద బల్బ్ని మీరు కుండీలో పెడితే సంవత్సరం అయ్యేసరికి కుండీ మొత్తం బల్బ్స్ మల్టిప్లై అయ్యి ఇలా నిండిపోతుంది. చూడండి, బల్బ్స్ ఎక్కువైపోయి ఈ కుండీ కూడా పగిలిపోతుంది. ఈ బల్బ్స్ని పెద్ద కుండీలోకి ఈరోజు మారుస్తాను. రెయిన్ లిల్లీని బల్బ్స్ ద్వారా పెంచడానికి ఈ మే నెల సరైన సమయం అండి. ఇప్పుడు మనం బల్బ్స్ కొని తెచ్చుకుని నాటుకుంటే జూన్లో వర్షాలు మొదలవుతాయి. అప్పుడు జూన్లో వీటి ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఆన్లైన్లో చాలా రంగులు ఈ రెయిన్ లిల్లీ బల్బ్స్ దొరుకుతాయి. ఇంకా నర్సరీలో కూడా ఈ రెయిన్ లిల్లీ బల్బ్స్ దొరుకుతాయి. మీరు ఈ బల్బ్స్ని నాటుకోవాలంటే మే నెల సరైన సమయం. 4వ పాయింట్ ఏంటంటే సాయిల్ మిక్స్. ఈ బల్బ్స్ని నాటడానికి నేను మట్టి మిశ్రమంలో మట్టి 50%, కంపోస్ట్ 25%, ఇసుక 25% తీసుకుంటున్నాను. రెయిన్ లిల్లీకి ఇసుక కొంచెం ఎక్కువ తీసుకోవాలండి. శాండీ సాయిల్ అంటే రెయిన్ లిల్లీకి ఇష్టం. కొద్దిగా ఒక 2 చెంచాలు వేపపిండి, నీమ్ పౌడర్ కూడా వేసుకుని మట్టి మిశ్రమాన్ని తయారు చేసుకోండి. ఈ రెయిన్ లిల్లీ బల్బ్స్ని పెట్టడానికి నేను 6 ఇంచుల కుండీని తీసుకుంటున్నాను. మీ దగ్గర రౌండ్ టబ్స్ లాంటివి ఉంటే అవి వాడితే ఇంకా బాగుంటుంది. కుండీలో మనం తయారు చేసుకున్న మట్టి మిశ్రమం వేసుకుందాం. బల్బ్స్ని నాటే ముందు చూడండి, ఆకులు కట్ చేసి నీట్గా క్లీన్ చేసుకుందాం. ఇప్పుడు బల్బ్స్ని సాయిల్లో పెట్టి మిగిలిన మట్టి మిశ్రమాన్ని కూడా వేసుకుందాం. నేను బల్బ్స్ని దూరం దూరంగా పెట్టట్లేదు. వీటిని మీరు కావాలంటే వేరు చేసుకుని దూరం దూరంగా పెట్టుకోవచ్చు. బల్బ్స్ ఇలా కుండీలో కనిపించేలాగా ఈ లెంగ్త్ వరకు మట్టి మిశ్రమాన్ని వేసుకోవాలండి. ఇప్పుడు వాటరింగ్ చేసేద్దాం. 2 రోజులు కుండీని నీడలో పెట్టి తర్వాత ఎండలో పెట్టేసుకోవచ్చు. 5వ పాయింట్ ఏంటంటే సన్లైట్. రెయిన్ లిల్లీ మొక్కకు ఎంత సన్లైట్ కావాలంటే మినిమం 6 గంటలు సన్లైట్ మొక్కకు అందించాలి. 6 నుండి 7 గంటలు ఎండ రోజు మనం మొక్కకు అందిస్తే మొక్క ఎదుగుదల బాగుంటుంది, పువ్వులు కూడా బాగా పూస్తుంది. 6వ పాయింట్ ఏంటంటే, మీరు ఎప్పుడు రెయిన్ లిల్లీ బల్బ్స్ కొనాలనుకున్నా కొంచెం పెద్ద సైజులో ఉండే బల్బ్స్ కొనుక్కోండి. మెచ్యూర్ బల్బ్స్ నాటుకుంటే వర్షం పడగానే మీకు రెయిన్ లిల్లీ ఫ్లవర్స్ పూస్తాయి. రెయిన్ లిల్లీ ఫ్లవర్స్ ఏ సీజన్లో అయినా మనకి పూయాలంటే వర్షం పడినప్పుడు ఆ వర్షపు నీటిని ఏదైనా టబ్లో లేదా బకెట్లో పట్టుకుని ఉంచి స్టోర్ చేసుకోండి. ఇందులో నేను వర్షం పడినప్పుడు ఆ వాటర్ని కలెక్ట్ చేసి స్టోర్ చేసుకున్నాను. స్ప్రే బాటిల్లో ఆ వాటర్ వేసి ఇలా షవర్ లాగా వర్షం పడినట్లుగా మొక్క మీద ఈ రెయిన్ వాటర్ని స్ప్రింకిల్ చేస్తే మీకు 2 రోజుల్లో మొగ్గలు వచ్చి కొద్ది కొద్దిగా పువ్వులు పూస్తాయి. ఇది ఒక ట్రిక్ అన్నమాట రెయిన్ లిల్లీ ఫ్లవర్స్ పూయించడానికి. ఇలా మీరు ఏ సీజన్లో అయినా చేయొచ్చు.
ఫెర్టిలైజర్ విషయానికి వస్తే రెయిన్ లిల్లీ బల్బ్స్ పెద్ద సైజులో పెరిగి మొక్క ఎదుగుదల బాగుండాలంటే ఫాస్ఫరస్ ఎక్కువ ఉండే ఎరువులు ఇవ్వాలి. ఫాస్ఫరస్ మీకు డిఏపి డై అమోనియం ఫాస్ఫేట్లో ఉంటుంది, అలాగే ఎస్ఎస్పి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లో ఉంటుంది, లేదా ఆర్గానిక్లో అయితే బోన్ మీల్లో ఉంటుంది. ఈ మూడింటిలో మీరు ఏదో ఒక ఫెర్టిలైజర్ నెలకొకసారి రెయిన్ లిల్లీకి ఇవ్వచ్చు. డిఏపి అయితే 10 to 12 బాల్స్ కుండీలో వేసి వాటరింగ్ చేసేయడమే. మీరు ఎస్ఎస్పి ఇవ్వాలి అనుకుంటే అర చెంచా ఎస్ఎస్పిని ఇలా కుండీలో చుట్టూ స్ప్రింకిల్ చేసి వాటరింగ్ చేసేయడమే. బోన్ మీల్ కూడా సేమ్. బోన్ మీల్ అయితే 1 చెంచా వరకు మీరు ఇలా కుండీలో వేసి వాటరింగ్ చేసేయచ్చు. నెలకొకసారి ఈ మూడింటిలో ఏదో ఒక ఫెర్టిలైజర్ ఇస్తే చాలు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే రెయిన్ లిల్లీ పువ్వులు పూసిన తర్వాత 2-3 రోజులు ఫ్రెష్గా ఉండాలంటే పువ్వులు పూసిన తర్వాత మొక్కను షేడీ ఏరియా నీడగా ఉండే చోట పెట్టుకోండి. బాల్కనీలో అలా పెట్టుకుంటే ఫ్లవర్స్ ఫ్రెష్గా 2 రోజులు ఉంటాయి. మీరు పూలను ఎండలో ఉంచేస్తే ఒక రోజుకే ఫ్రెష్నెస్ పోయి ఫ్లవర్స్ డల్ అయిపోతాయి. సమ్మర్లో ఎక్కువ హీట్ వల్ల అలా జరుగుతుంది. లాస్ట్ పాయింట్ ఏంటంటే పువ్వులు ఇలా స్టిక్ చివర పూస్తున్నాయి కదా, ఈ ఫ్లవర్స్ ఎండిపోయాక ఫ్లవర్ స్టిక్స్ మొక్కకు ఉంచకుండా కట్ చేసి తీసేయండి. ఇలా చేయడం వల్ల మొక్క చూడడానికి అందంగా ఉంటుంది, మొక్కకు ఎక్స్ట్రా ఎనర్జీ కూడా ఖర్చు అవ్వదు. మళ్ళీ వర్షం పడగానే ఎక్కువ మొగ్గలు పువ్వులు పూయడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ పని మీరు పువ్వులు పూసి వాడిపోయాక ప్రతిసారి ఖచ్చితంగా చేస్తూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియో ఎలా ఉంది, మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా ఉంటారు. హ్యాపీ గార్డెనింగ్, బాయ్.